హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం యక్షిని సాధన క్రమంలో చాలా యక్షిణుల గురించి చెప్పి ఉన్నాం. ఉద్దామేశ్వర తంత్రమందు చెప్పబడిన 34 మంది యక్షిణులలో ఇప్పుడు 23వ యక్షిణి అయిన కపాలిని యక్షిణి గురించి చెప్తుందాం. ఈమె పుర్రెలో మాలను ధరించి ఉంటుంది. ఈమె యొక్క ఉపాసన చేయడం వలన మనం నిద్రిస్తూ సకల ప్రపంచమును చూడగలం, ప్రయాణం చేయగలం. కాగా తెల్ల గురువింద చెట్టు వేరి యొక్క యోగముతో ఈ మంత్ర జపం చేయవారు ఎంత దూరమైనా సరే క్షణమాత్రంలో ప్రయాణం చేయగలరని శాస్త్రవచనం. అనుభవవచనం అని నేను చెప్పడం లేదు, శాస్త్రవచనం. యక్షిని సాధన చేయాలనుకునే వాళ్ళు గురువు యొక్క అదుపాజ్ఞలతో ఉంటూ, గురువు యొక్క అదుపులోనే ఉంటూ, గురువు చెప్పినది మాత్రమే చేస్తూ చేయవలసి ఉంటుంది. సొంత నిర్ణయాలు తీసుకున్నా, సొంత జపములు చేసినా యక్షిణులే కాదు, యక్షిని మంత్రములు కూడా వంట పట్టవు. దీనిలో ఎటువంటి సందేహం అయితే లేదు. గురువుకు మీరు పూర్తిగా ఆధీనం అవ్వగలమంటేనే యక్షిని ఉపాసనలు మొదలు పెట్టండి, లేదా ఒక నమస్కారం పెట్టి ఈ ప్రసంగం కూడా వినవద్దు. అర్థమైంది కదా. గాని ఈ యక్షిని సాధన చేయడం వలన కపాల మోక్షమును ప్రసాదించగలదు, దివ్యమైన జ్ఞానమును ప్రసాదించగలదు, సకల దూర దృష్టిని ప్రసాదించగలదు, ఎంత దూరం ఉన్న వస్తువునైనా సరే సేకరించేందుకు సహాయపడగలదు. ముందుగా మూలమంత్రం చెప్పుకుందాం. మీరు ప్రసంగంలోని వినండి, అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. మనం తొలిసంధ్య మరిసంధ్య యథాశక్తి ఆరాధన చేస్తూ కులదేవతారాధన, ఇష్టదేవతారాధన, శివాలయ దర్శనములు, గ్రామ దేవత యొక్క పూజలు చేస్తూ గురువు యొక్క అదుపాజ్ఞలతో ఉంటూ మంత్రజపం చేయాలి. నిత్య ద్రవ్య మంత్రమును 3 పూటలు అనగా ఉదయం, సాయంత్రం మరియు రాత్రి 10 గంటల నుండి 3 గంటలలోగా మంత్ర జపం చేసే సమయంలో కూడా ముందుగా నిత్య ద్రవ్య మంత్రమును జపం చేసి చేయవలసి ఉంటుంది. ముందుగా నిత్య ద్రవ్య మంత్రం చెప్పుకుందాం, తర్వాత మూల మంత్రమును చెప్పుకుందాం. ఇప్పుడు నిత్య ద్రవ్య మంత్రం. హ్రీం శ్రీం నిత్య ద్రవే మద కపాలిని శ్రీం హ్రీం. మంత్రం మరోసారి. హ్రీం శ్రీం నిత్య ద్రవే మద కపాలిని శ్రీం హ్రీం. మంత్రం మరోసారి. హ్రీం శ్రీం నిత్య ద్రవే మద కపాలిని శ్రీం హ్రీం. దివ్యాత్మ స్వరూపులారా, ఏ యక్షిని యొక్క ఉపాసన చేయాలనుకున్నా ఎర్రని వస్త్రములు ధరించడం, ఉత్తరాభిముఖంగా కూర్చోవడం, రుద్రాక్ష, స్ఫటిక మరియు రక్తచంద్రపు మాల ధరించడం శ్రేయోదాయకం. పీఠమును అమర్చి తొలి సంధ్య మరి సంధ్య కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత దేవతకు యథాశక్తి పూజించి ఇప్పుడు చెప్పిన నిత్య ద్రవ్య మంత్రమును 108 చెప్పున ఉదయం, సాయంత్రము జపం చేసి తర్వాత రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజాము 3 గంటల వరకు జపం చేయవలసి ఉంటుంది. ఆ జప సమయంలో కూడా నిత్య ద్రవ్య మంత్రమును ముందుగా 108 సార్లు జపించి గురువు గారిచ్చిన కవచము మరియు గుళికలు, చక్ర వ్యూహ బంధనము, అష్టదిగ్బంధన చేసిన తర్వాత జపములు ప్రారంభించాలి. ఇప్పుడు యక్షిని యొక్క మూల మంత్రం చెప్పుకుందాం. మంత్రము ఓం కపాలిని ద్రాం ద్రీం క్లాం క్లీం క్లూం క్లైం క్లౌం క్లహ హంసః సోహం సాకాల హ్రీం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం కపాలిని ద్రాం ద్రీం క్లాం క్లీం క్లూం క్లైం క్లౌం క్లహ హంసః సోహం సాకాల హ్రీం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం కపాలిని ద్రాం ద్రీం క్లాం క్లీం క్లూం క్లైం క్లౌం క్లహ హంసః సోహం సాకాల హ్రీం ఫట్ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, వాచక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా యక్షిణులు, మహాశక్తులు, యోగినులు వాటితో సంపర్కము లేక వాటితో వ్యవహారము చాలా ప్రమాదకరమని చెప్పుకోవచ్చు. గాని నేర్చుకున్న వారికి, నేర్పురులకు, సాధకులకు అది సులభము, సాధ్యము. కాబట్టి పాముతో చెలగాటము, అగ్నితో చెలగాటము ఎలాగైతే ప్రమాదకరము, వీరితో కూడా అలానే ఉంటుంది. వాహనం అధిరోహిస్తే మనకు ప్రమాదం, గాని వాహనం అధిరోహిస్తే వేగంగా చేరుకుంటాం. ఎలాగైతే మన ఆవశ్యకతలను అనుసరించి వాహనములను వినియోగిస్తున్నాము, ఈ యక్షిణులు, యోగినులు, పిశాచినులు కూడా అలానే వాడుకోవాలి తప్ప ఎటువంటి పరిస్థితిలో కూడా చులకనగా చూడడం లేక హేళనగా ఉండడం, అవహేళన కావడం అన్నది చాలా ప్రమాదకరం. ఇవన్నీ అర్థం చేసుకొని సాధనలు చేస్తూ ముందుకు పోతే మీకు ప్రతిదీ సిద్ధింపబడుతుంది. కాగా ఒకసారి మనం ప్రయత్నించిన తర్వాత ఒకవేళ దానిలో ఎటువంటి నిదర్శనములు మనకు కనబడకపోతే మన గురువు వద్దకు వెళ్లి కొన్ని రోజులు సాధనలు నేర్చుకొని తర్వాత మనం పరిపూర్ణంగా చేయవలసి ఉంటుంది. ఉన్నాయి, మనకి తప్పనిసరి అనుగ్రహిస్తాయి. దీనిలో ఎటువంటి సందేహం లేదు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగ్గ ఫలితం ఉంటుంది. ఎనలేని ఆనందములతో మనోవాంఛ పరిష్కార సంతృప్తితో మెలగాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోనూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన యొక్క ఆచారాలలో ఉండే గొప్పతనాన్ని వెలుగెత్తి చాటేందుకు మీరు
కూడా తమ వంతుగా కృషి చేయాలని కోరుతూ, మీరు ఈ సాధనలు చేసి ఆ దేవత యొక్క ప్రసన్నతలు పొంది ఫలితం ప్రత్యక్షంగా చూడాలనుకునే వాళ్ళు ఈ సాధనకు ఆవశ్యకత కలిగిన మోహిని తిలకములు, యక్షిని గుళికలు, యక్షిని కవచములు, అష్టదిగ్బంధన యంత్రములు పెట్టుకుని చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. అవి మీకు అందించేందుకు రత్నశ్రీ మీ ప్రాంతమందే మీకు అందుబాటులో ఉండేందుకు తమ వంతుగా కృషి చేస్తుంది. దానిలో భాగంగా హైదరాబాద్ లో 3 నంబర్లు ఇవ్వబడి ఉన్నాయి. వారిని సంప్రదించండి. హైదరాబాద్ లో రాజలక్ష్మి, శ్రీకాంత్, సీతారాం అడ్వకేట్ ఫోన్ నెంబర్లు ఇవ్వబడి ఉన్నాయి. అదే ప్రకారంగా ఒంగోలు అంబిక, కాకినాడ రాఘవాచారి, విజయవాడ చంద్రశేఖర్, అన్నవరం హరికృష్ణ మీ ఆవశ్యకతను అనుసరించి వీరిని సంప్రదించగలరు. ప్రతి విషయంలో మా వంతుగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ మీ సాధనలకు మా వంతుగా సహాయం అందించాలని, ప్రతివారు సాధకులుగా మారి శక్తులను పెంపొందించుకోవాలని నిరంతరం కోరుతూ మీ సాధనలకు కావలసిన యజ్ఞ యాగాదులు, యంత్రాది విధులు అందిస్తూ నిరంతరం మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రాయ్ కుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.